నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. చొప్పదండి నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గతంలో కంటే ఎక్కువ నిధులు సేకరించి అభివృద్ధిలో ముందుంటామని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. NREGS నిధుల నుంచి 2,59,00,000 రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. తొలుత పూడూరు నుంచి కొడిమ్యాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కొడిమ్యాలకు చేరుకున్న బండి సంజయ్ అంబేద్కర్, శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అభివృద్ధిలో ఎలాంటి రాజీ ధోరణి లేదని స్పష్టం చేశారు బండి సంజయ్. చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను నాతో పాటు గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, మాజీ శాసనసభ్యులు యువక్ గారు, ఇతర మార్కెట్ కమిటీ చైర్మన్, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో కలిసికట్టుగా ప్రారంభం చేసుకోవడం జరిగింది. కొడిమ్యాల మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులకు సంబంధించి 3,50,00,000 రూపాయల ఎంపీల్యాడ్స్ మరియు నిధులు కలిపి ఈరోజు ఈ రోడ్ల ప్రారంభోత్సవాన్ని అందరం కలిసి ప్రారంభించడం జరిగింది. కొడిమ్యాల హెడ్ క్వార్టర్లో శివాజీ స్టాచ్యూ నుంచి అంగడి బజార్ వరకు కూడా చాలా రోజుల నుంచి ప్రజలందరూ తిరుగుతున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఆ రోడ్ను అందరం కలిసి ప్రారంభోత్సవం చేస్తాం. ఇక్కడ నుండి ప్రజల యొక్క చిరకాల కోరికను తీర్చడం వల్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇతర గ్రామాల్లో ఈ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా ఎంపీల్యాడ్స్తో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పైసలు కూడా ఇలా అన్ని కలిపి ఒకే వేదికగా అందరం కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా చొప్పదండి నియోజకవర్గాన్ని అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరం కలిసి నిర్ణయించుకున్నాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా కలిసి ఉంటే అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి రాబోయే రోజు అందరూ కలిసి ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దే చేస్తాం. ఇంకా ఎక్కువ నిధులు గతంలో తీసుకొచ్చినాం. రాబోయే కూడా అందరం కలిసి తీసుకొస్తామని చెప్పి జై శ్రీరామ్.